మనోహర్ గారిని కూడా నేను అడుగుతున్నాను. 2014-15లో ఈ కస్టమ్ మిల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ కస్టమ్ మిల్లింగ్ స్టార్ట్ అయిన దగ్గర సీఎంఆర్ అంటున్నారు, దీంట్లో 2014-15 నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లులకి ధాన్యం తోలి దానికి వెనక్కి ప్రభుత్వానికి బియ్యం 9 మాసాలు 10 మాసాలైనా కూడా ఆ ధాన్యాన్ని ఆడిచ్చి బియ్యంగా మార్చి పంపనటువంటి అప్పచెప్పనటువంటి డబ్బులు కట్టిన ఏ రైస్ మిల్లర్ మీదన్నా ఇంతవరకు క్రిమినల్ కేసు ఏదన్నా ఫైల్ చేశారా? నేను సమాచారం అడుగుతున్నా, ఆయనకి లెటర్ ఇస్తాను. అయితే మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీరు చాలా పెద్ద మాటలు కూడా మాట్లాడారు, అంటే చాలా నిజాయితీగాతో కూడినటువంటి ఇదిగా మీరు చెప్పుకొచ్చారు. మీరు ఉద్యోగ ధర్మమే మీ ప్రధాన పాత్ర తప్పితే రాజకీయ కక్షలు లేవు. నేను ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతాకే ఉన్నానని కూడా అర్థం వచ్చేట్టుగా మీరు మీడియాలో మాట్లాడినట్టు నాకు ఎవరో చెప్పారు. నేను వారిని అడుగుతున్నాను, నేను ఎండి గారికి ఏదైతే సమాచారం కావాలని అడుగుతానో వాటన్నిటికీ దయచేసి మీరు నిజంగా మీ ఉద్దేశం కరెక్టే అయితే ఆ సమాచారాన్ని నాకు ఇప్పించండి. ఇంతవరకు ఏదైనా మరి రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్కి ఆడిచ్చి తద్వారా పేదవాళ్ళ బియ్యం అంటున్నారు కదా, ఆ పేదవాళ్ళ బియ్యం పేదవాళ్ళకి బియ్యంగా ఇస్తాకి ఇచ్చిన రైస్ మిల్లులు ఆ ధాన్యాన్ని మీకు అప్పచెప్పకుండా ఉంటే, అలాగే నేను కరెంటు డిపార్ట్మెంట్ని సివిల్ సప్లైస్ని రెండింటిని అడిగేటన్నిటి కూడా నాకు ఇప్పించండి. ఆ మిల్లుల్లో ప్రతి నెల కరెంటు బిల్లు ఎంత వచ్చింది, వాళ్ళ మిల్లుకి ఎప్పుడు ధాన్యం వెళ్ళింది, వాళ్ళ మిల్లు నుంచి బియ్యం ఎప్పుడు బఫర్ గోడౌన్కి వచ్చింది, ఆ వివరాలు. అలాగే బియ్యం అప్పచెప్పని వాళ్ళు 9 నెలలు 10 నెలలు అయినా కూడా బియ్యం అప్పచెప్పని వాళ్ళ మీద బ్యాంక్ గ్యారెంటీలు ఫోర్ఫిట్ చేశారా? అంటే వాళ్ళు ధాన్యం బ్యాంక్ గ్యారెంటీ ఎంత ఇస్తే అంత విలువైన ధాన్యాన్ని మిల్లుకి ఇస్తారు కాబట్టి ఆ మిల్లు ధాన్యం బియ్యంగా మారని ఏమన్నా కేసులు కట్టారా? బ్యాంక్ గ్యారెంటీ మాత్రమే వసూలు చేశారా? అంటే ధాన్యం విలువ మాత్రమే వసూలు చేసుకున్నారా? కేసులు కూడా కట్టారా? లేదు ఎగ్గొట్టిన వాళ్ళ మీద ఇంతవరకు ఏమన్నా ఎక్కడెక్కడ ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే ఎంఎల్ఎస్ పాయింట్లో అంటే ప్రభుత్వ అధీకృత గోడౌన్లో పీడిఎస్ రైస్ ఉంచే చోట బియ్యం మాయమైతే లేదా షార్టేజ్ వస్తేనో మాయమైతేనో డబ్బులు వసూలు చేసినా కూడా ఏ అధికారి మీదన్నా కేసులు కట్టారా? డబ్బులు వసూలు చేసి ఊరుకున్నారా? అంటే నాకు ఈ సమాచారం కావాలి.